కాసేపట్లో జనసేన గూటికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరనున్నారు. ఒంగోలు నుండి అనుచరులతో కలిసి మంగళగిరికి బయలుదేరారు బాలినేని. సాయంత్రం 4 గంటలకు జనసేన కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. బాలినేనితో పాటు ఆయన అనుచరులు సైతం జనసేనలో చేరనున్నారు. కాసేపట్లో జనసేన గూటికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరనున్నారు. ఒంగోలు నుండి అనుచరులతో కలిసి మంగళగిరికి బయలుదేరారు బాలినేని. సాయంత్రం 4 గంటలకు జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు ఆయన. బాలినేనితో పాటు ఆయన అనుచరులు సైతం జనసేనలో చేరనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నారు. 4:30 సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేనలో చేరనున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే గత ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2 సార్లు మంత్రిగా కూడా చేశారు. వైసీపీకి సంబంధించి గత కొంతకాలంగా అతనికి అభిప్రాయ భేదాలు, అధిష్టానం మీద అభిప్రాయాల భేదాలు రావడంతో జనసేన వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనకి రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ అలాగే జనసేనకు సంబంధించిన ఒక వర్గం ఈయన జనసేనకు రావటాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు అలాగే ఫ్లెక్సీలు రాగడా కొనసాగింది ఇప్పటి వరకు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత తగ్గినట్టుగానే అనిపిస్తుంది. కానీ ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి 26వ తేదీ పవన్ కళ్యాణ్ గారి ఒంగోలు పిలిపించి అలాగే ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు తాను జనసేనలో చేరాలనేది ముందు ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వ్యతిరేకత దృష్ట్యా జనసేన కేంద్ర కార్యాలయం నుండి అక్కడ వ్యతిరేక దృష్ట్యా ఏమైనా గలభాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కేంద్ర కార్యాలయం జనసేన కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా ఇక్కడే ఓన్లీ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఈ రోజు పార్టీలో చేరాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ నుండి ఇప్పుడే బయలుదేరారు. 4:30 కల్లా కేంద్ర కార్యాలయానికి చేరుకొని జనసేన కేంద్ర కార్యాలయం చేరుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేనలో చేరనున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.